ముక్కల పులుసు విత్ ముద్దపప్పు ఎప్పుడైనా ట్రై చేశారా? సూపర్ ఉందండి టేస్ట్ అయితే. చైతు చెప్పేంత వరకు ఈ టేస్ట్ అసలు నాకు తెలియనే తెలియదు. మా రూమ్లో అయితే కొన్ని కూరగాయలు మాత్రమే ఉన్నాయన్నమాట. వాటిని కర్రీ చేసుకోలేము, అలా అని సాంబార్ చేసుకుని తినలేము, ఎందుకంటే సాంబార్ తిని తిని బోర్ కొట్టింది. సో ముక్కల పులుసు ప్రిపేర్ చేసింది అనమాట చైతు. దీన్ని కలగూర పులుసు అని కూడా అంటారంట. మిగిలిన కూరగాయలన్నిటినీ వేసుకుంటే సరిపోతుంది ఏమున్నా సరే. ఆనపకాయ లేకపోతే సొరకాయ ఇవి మెయిన్ అనమాట ఇందులో. అన్ని ముక్కలు వేసి మంచిగా ఫ్రై అవనివ్వాలని, అంటే ఆనపకాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అవ్వాలన్నమాట. కారం ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకుని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఆ తర్వాతే చింతపండు పులుసు వేయాలన్నమాట. పులుసు కొంచెం చిక్కగా రావాలి అంటే ఒక స్పూన్ శనగపిండిని వాటర్లో కలిపి పోసేయడమే బాగుంటుంది. టేస్ట్ని ఎన్హాన్స్ చేయాలంటే లైట్గా బెల్లం వేసుకుంటే సరిపోతుంది. అండ్ కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుని ముద్దపప్పుతో తినేయడమే.